విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లపూడి గ్రామంలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మొదటిసారి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ప్రతిష్ఠించారు. ఈ శివలింగం దర్శనం చేసుకుంటే 1000 శివలింగాలు దర్శించుకునే మహాభాగ్యం పుణ్యం కలుగును అని శాస్త్రాలు చెప్తున్నాయి. జగన్ చెప్పినట్టుగా వడ్లపూడి గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి కానీ పంచముఖ వినాయక స్వామి అలాగే బ్రహ్మసూత్రంతో వెలిసినట్టు శివలింగం మరి 3 కూడా అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సాయిబాబా అన్నీ ఒక మంచి సంకల్పంతో వాళ్ళ పెద్దలు కానివ్వండి ప్రజెంట్ జనరేషన్ కానీ భక్తి శ్రద్ధలతో మరి ఈ టెంపుల్ని ఏర్పాటు చేయడం అంటే ఈ రోజుల్లో చాలా విశేషం. ఎందుకంటే అది ఆ సమస్య కాదు, డబ్బుతో కూడుకున్న పని అయినా సరే వీళ్ళు మంచి సంకల్పంతో ప్రారంభించారు కాబట్టి అది పూర్తయి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. మరి మన కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నెల రోజులు కూడా శివజ్ఞానంలోని ప్రతి భక్తులు కూడా మన భారతదేశంలోనే ఒక శివభక్తులు అనే కాకుండా భక్తి శ్రద్ధలతోనే 30 రోజులు కూడా నియమాలతో పాటించడం అలవాటు. మరి అదే కార్తీక మాసంలో ఈ గుడి ఇంత చక్కగా భక్తులకు అందుబాటులోకి రావడం చాలా ఆనందం. అలాగే కమిటీ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో శ్రద్ధ భక్తితో ఉంటే కానీ అది పూర్తవదు. మంచి సంకల్పంతో ఏది ప్రారంభించినా సరే అది భగవంతుని కరుణా కటాక్షం ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ మంచి సంకల్పంతోనైతే ఇక్కడ ఇంత కష్టపడి చేశారో అది అందరికీ మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్యంగా వడ్లపూడి 87వ వార్డు ప్రాంతం గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి ఈ ప్రాంతంలో నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్టాం. అందులో ముఖ్యంగా పంచముఖ వినాయక ఆలయం, బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం. ఆల్రెడీ పూర్వం మా పూర్వీకులు అయితే సీతారామలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కొత్తగా షిరిడి సాయి, వల్లీదేవి సుబ్రహ్మణ్యేశ్వరం, నవగ్రహాలు, ధ్వజస్తంభం చాలామంది దాతల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం చేయబడడం జరిగింది. ఎందుకంటే సాక్షాత్తు చాగంటి కోటేశ్వర గారు చెప్తారు, ఒకసారి 1000 సార్లు శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం. అలాంటి ఆలయాన్ని మరి మా పూర్వీకుల సహకారంతో కానీ మరి మాకు ఏదో భగవంతుడి దయ వల్ల సంకల్పంతో ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేపట్టాం. మరి మీరు చూస్తున్నారు అసలు విశేషమైన స్పందన. ఎందుకంటే ఆలయాలు కూడా నూతనంగా ఏర్పాటు చేయడం, ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చూడడం వల్ల భక్తులు బాగా పెరగడం జరిగింది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం దగ్గర సుమారు 2000 మంది దర్శించుకోవడం జరిగింది. అలాగే మరి దానికి మా గ్రామస్తులు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత వ్యవస్థ అందరూ కూడా సహకరించారు. అలాగే ముఖ్యంగా మీ మీడియా ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ ఈ బ్రహ్మసూత్ర కలిగిన శివాలయాన్ని కానీ ఇక్కడ ఎక్కడ లేవు కాబట్టి మరి మీ ద్వారా భక్తులందరూ తెలియాలి, వచ్చి దర్శించుకోవాలి. మనం ఏదైనా పంచముఖ వినాయక ఆలయంకి వెళ్ళాలనుకుంటే తూర్పుగోదావరి వెళ్ళాలి. ఏదేమనుకున్నా అలాగే బ్రహ్మసూత్ర శివలింగం అంటే తంజావూరు కానీ చెన్నై కానీ బయట రాష్ట్రాల్లో ఉంటాయి. అలాంటిది మన ఉత్తరాంధ్రలో మన తూర్పుగోదావరిలో అమలాపురంలో ఉంది. అలాగే మన శ్రీకాళహస్తిలో ఉంది. నాకు తెలిసి అయితే నేను అనేకమైన ఊర్లు వెళ్తాను కాబట్టి ఒక మంచి ఆలోచనతో భగవంతుని సంకల్పంతో ఇక్కడ మంచి ఆలయం నిర్మాణం చేపట్టాం కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించి ఈ ఆలయం దర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాం. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా అప్పికొండ వడ్లపూడి ప్రాంతంలో వెలిసిన శ్రీ బ్రహ్మసూత్ర శివాలయం స్వామివారిని దర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పంచముఖ విఘ్నేశ్వరుడు, అదే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ విగ్రహాలు నెలకొల్పడం, అదేవిధంగా సాయిబాబా, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని టెంపుల్స్ కూడా ఒకే ప్రాంతంలో ఉంటే ఎందుకంటే భక్తులు కూడా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఈ పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పరమేశ్వరుడి తాలూకా ఆశీస్సులో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే కార్తీక మాసంలో నిష్ఠగా చేసే ఈ పూజ కార్తీక మాసంలో 4 వారాలు కూడా 4 సోమవారాలు కూడా ప్రతి టెంపుల్ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. అదే భాగంగా ఈరోజు వడ్లపూడిలో కూడా ఈ శివాలయం రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. స్వామి మన జగన్నాథం గారు, అదేవిధంగా రాజన్ రామారావు గారు, మన సుదర్శన్ గారు, రోజు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి తాలూకు ఆశీస్సులు, పరమేశ్వర తాలూకు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. మరి ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా వడ్లపూడి 87వ వార్డులో వడ్లపూడి గ్రామంలో మరి నూతనంగా ఈ మధ్యకాలంలో మరి శివాలయం, అలాగే బ్రహ్మసూత్ర శివాలయం, అలాగే పంచముఖ వినాయకుడు, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే
మరి సాయిబాబా గుడి కానీ, అలాగే సీతారాములు లక్ష్మణ ఆంజనేయ స్వాములు కూడా ఇక్కడ పెట్టి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామిని అన్నీ కూడా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి, మరి భక్తులు 50 మంది కూడా ఇక్కడ అనుకూలంగా అన్ని దేవుళ్ళు కూడా ఒక దగ్గర నిర్మాణం చేసిన వల్ల భక్తులందరూ కూడా అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఒకే దగ్గరికి వచ్చి పరిపూర్ణంగా భక్తి శ్రద్ధలతో వారి యొక్క కోరికల్ని భగవంతుడికి పూజించుకొని కోరికలు తీరేటట్టుగా అవకాశం కలిగించిన ఈ యొక్క టెంపుల్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, అలాగే కార్పొరేటర్ మా మిత్రుడు మొండా జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత చక్కడైన గుడిని నిర్మాణం చేసి ప్రజలకి మరి గ్రామం నడిబొడ్డులో అందుబాటులో తీసుకొచ్చినందుకు మరి ఇంత కృషి చేసిన ప్రతి ఒక్క సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క గుడి తాలూకా ప్రత్యేకత మరి చుట్టుపక్కల కూడా మరి విస్తరించాలంటే మీడియా ద్వారా మీరు ప్రచారం చేయాలని మీడియా సోదరులందరినీ కోరుకుంటూ, మరి ఈ యొక్క భగవంతులు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద పుష్కలంగా ఉంచి ఈ ప్రాంతం అంతా కూడా మంచి పుణ్యస్థలంగా మరి పేరు పొందేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా సదాభావంతో కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి కార్పొరేటర్లు అన్నం శ్రీనివాస్ గారికి, బొండా జగన్ గారికి, ఇక్కడ విచ్చేసిన మరి ఆలయ కమిటీ సోదరులందరూ కూడా, మరి 50 మంది భక్తులకు, అలాగే మీడియా సోదరులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.